రైట్. ఆంటోనీ గారు బెంగళూరు, సంక్షిప్తంగా సార్ ఇది మాట్లాడండి. నిన్న లెక్క చూసి టీడీపీ చీకటి కోణం ఉందేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అది చూస్తుంటే. ఎందుకంటే వాళ్ళకి 24 ఇచ్చినారు. ఏంటది? అదే టీడీపీకి ఆ పొత్తులో చీకటి కోణం క్లియర్ గా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ముందు 2019 ముందు 23 మందిని కొన్నారు, మళ్ళా ఒకవేళ వచ్చినా 23 మందిని కొంటారు. అంటే జనసేన ఓన్లీ ఒకటి నా ఫీలింగ్. అది క్లియర్ ఆ లెక్క చూసి. ఒక్కటి కూడా పవన్ చూస్తారా లేదా? రైట్. విజయవాడ నుంచి ఒకరు లైన్ లో ఉన్నారు. హలో హలో విజయ. హలో నమస్కారం. మీ పేరు? నమస్కారం. మాట్లాడండి, దయచేసి మాట్లాడండి సంక్షిప్త. సార్ మన చంద్రబాబు హేమాద్రిరావు గారు మాట్లాడండి. జనసేన సీట్లు హరిరామజాయ్ గారు చెప్పారు కదా, 1/3 సీట్లు ఆఫర్ చేస్తారు. ఆఫర్ అడగండి మీరు, 60-70 సీట్లు వరకు అడగాలి మీరు అని అడిగితే బై మిస్టేక్ జనసేన పార్టీ అధినేత ఆయన చెప్పిన దాంట్లో 1/3 అడిగారు, అంటే 20 సీట్స్. ఆయన చెప్పిన దాంట్లో భలే పోల్చారు. హరిరామజాయ్ గారు గాలి కూడా తీశాడు పవన్ కళ్యాణ్ గారు. అవును అవును రైట్. ఓకే. హరిరామజాయ్ గారు పాపం ఎట్లా కూడా ఒక కాపును ముఖ్యమంత్రిని చేయాలని ఆయన జీవిత జయంగా పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం పోస్ట్ అడగడం సంగతి దేవుడి వరకు 1/3 సీట్లు అడగపోగా మీరు అన్నట్టు దాంట్లో 1/3 అడిగి హరిరామజాయ్ గారికి పరువు తీసాడు, గాలి తీసాడు. మరి ఇప్పుడు హరిరామజాయ్ గారు ఎట్లా స్పందిస్తారు చూడాలి. ఇక నరసింహాచార్యులు గారు హైదరాబాద్ నుంచి. నరసింహాచార్యులు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇక్కడ మాట్లాడండి దయచేసి. నిన్న జరిగినటువంటి ఈ తాడేపల్లిలో జరిగినటువంటి, అంటే ఆయన అక్రమ నిర్మితముగా ఉన్నటువంటి ఆ ఇంట్లో నుంచి వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ ని దగ్గరుండి నిశ్చితంగా పరిశీలించానండి. ఇద్దరిలోనూ ఎలాంటి ఆనందకర వాతావరణమే లేదు, నెంబర్ 1. హలో. రెండోది ఇంకా సుహాసిని గారు ఇంకా పొత్తులపై ఎక్కడో దింపుడు కళ్ళ ఆశలు ఎక్కడో కనబడుతున్నాయి ఆమెకి. అంటే ఇక 57 స్థానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆ 57 స్థానాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. ఇంకా ఎందుకు తొందరపడుతున్నట్టు ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఇప్పటి వరకు ఒక 40 నుంచి 47 స్థానాలు గెలవని కంచుకోట స్థానాలు ఉన్నాయి. అవి అది అలయన్స్ లో ఏదన్నా బీజేపీకి ఏమన్నా వాళ్ళు కూడా 4 బిస్కెట్లు వేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీతో కలవడానికి ఇష్టం లేదు. ఓన్లీ ఒక ఎల్లో లోటస్ మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం ఏంటంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి మీటింగ్లు వెళ్ళినప్పుడు ఏదో అద్భుతం జరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది పూర్తిస్థాయి అబద్ధం. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తారీఖున హైదరాబాద్ లో సృజనా చౌదరి గారి మీద 260 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ స్కామ్ ఇష్యూ ఒకటి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత పరిణామాలు మొత్తం తీవ్రంగా మార్చాల్సి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ బీజేపీ అనేటువంటిది తెలుగుదేశంతో పొత్తుకు వెళుతుందన్న ఎక్కడ ఆస్కారం కనపడతలేదండి. ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, వీళ్ళు పంచుకుంటున్నారు. ఇక మరి వీళ్ళు అయితే ఫైనల్ గా చెప్పండి. కాదు ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మళ్ళీ టైం తక్కువ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ చంద్రబాబు గారు ఈనాడు ఆంధ్రజ్యోతి గెలుపు గుర్రాలు, అది ఎక్కడ అసమ్మతి వార్తలే రాయకుండా గెలుపు గుర్రాలా నిజంగానే ఈ 118 సీట్లలో మీకేమనిపించింది? నిన్న ప్రకటించినటువంటి మాఘ పౌర్ణమి రోజు శుభ సమయంలో చంద్రబాబు గారు జనసేన అధినేత ప్రకటించినటువంటి శుభ తరుణం దేనికేనంటే అధికార వైసీపీ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వరకు తీసుకొచ్చి వదిలేశారండి. ఈ 118 ఈ 94 సీట్లు 25 సీట్ల మధ్యలో మాకు అధికార పార్టీకి వచ్చే సీట్లు సుమారు 90 నుంచి 90 సీట్లు ఉన్నాయండి. సో కాబట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారి జీవితంలో మొట్టమొదటిసారిగా విస్తృతంగా వివరంగా ఏర్పాటు చేసినటువంటి ఆ కూర్పులు దేనికంటే అధికార పార్టీని గద్దెనెక్కించడానికి రెండు పార్టీ నాయకులు పర్ఫెక్ట్
పూర్తిగా వ్యాయామం చేశారని చెప్పొచ్చండి. రైట్, ధన్యవాదాలండి. కేసీ రెడ్డి గారు పల్నాడు. కేసీ రెడ్డి గారు హలో కేసీ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు మాట్లాడండి. ఇంకా ఛాన్స్ ఉందని చెబుతున్నారు కానీ మేడం గారు ఇంకా ఏడుందండి, ఆల్రెడీ పంచుకున్నారు కదండి.